స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జగన్ వ్యూహానికి అవినాష్ సిద్ధమేనా? వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వ్యూహానికి కడప ఎంపీగా తాజా ఎన్నికల్లో వరుస విజయం దక్కించుకున్న సొంత సోదరుడు అవినాష్ రెడ్డి సిద్ధమయ్యారా? లేక జగన్ కు ఈసారికి సారీ చెబుతారా అనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే జగన్ కు ముఖ్యమంత్రి పీఠం ఎంత ముఖ్యమని భావిస్తున్నారో ఎంపీ పీఠాన్ని అంతే ఇంపార్టెంట్ గా అవినాష్ రెడ్డి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ పదవికి వైఎస్ అవినాష్ రెడ్డిని రాజీనామా చేయమంటే ఆయన చేస్తారా అనేది సందేహం. ఎందుకంటే ప్రస్తుతం అవినాష్ రెడ్డి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బెయిల్ పై ఉన్న ఆయన ఎంపీ పదవి కూడా కోల్పోతే మరిన్ని చిక్కుల్లో పడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను ఆయన ఏ మేరకు పాటిస్తారనేది సందేహమే. ఎందుకంటే ఎంపీ పదవిని కూడా వదిలేసుకుంటే మున్ముందు కోర్టుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలతో అవినాష్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతారనే చర్చ సాగుతోంది. కాబట్టి ఎంపీ పదవిని వదులుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డి ఎదిరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. గత ఏడాది సీబీఐ అరెస్టు చేసిన సమయంలో తాను ఎంపీ పదవిలో ఉన్నానని, ప్రజల సమస్యల కోసం పోరాడాల్సి ఉందని చెబుతూ బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే పదవిని గనుక అవినాష్ వదులుకుంటే రేపు పరిస్థితి ఏంటి అనేది చర్చ. బెయిల్ రద్దు చేయడంతో పాటు మరిన్ని చిక్కుల్లో పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఈ విషయంలో జగన్ కు ఈసారి అవినాష్ సహకరించడం సమస్యేనని పరిశీలకులు భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల నేపథ్యంలోనే ఇవన్నీ తెరమీదకి వస్తున్నాయి. జగన్ తన ఎమ్మెల్యే పీఠానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే కడప ఎంపీగా ఉన్న అవినాష్ తో రాజీనామా చేయిస్తారని అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవినాష్ రాజీనామా చేసే పరిస్థితి ఉండబోదన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.